తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఎంజీఎం. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లాలంటేనే పేదలు వెనకాడే పరిస్థితి వచ్చింది. ఎంతో ఆశతో వచ్చే పేద రోగులకు చికిత్స అందదు. పరీక్షల సంగతి సరే, అవుట్ పేషెంట్స్ కు చీటీ ఇచ్చే వాళ్లే ఉండరు. టైం అయిపోయిందని చికిత్స వాయిదా వేసే దారుణమైన పరిస్థితి ఇక్కడే కనిపిస్తుంది. ఇంతా చేస్తే ఇక్కడ పాత సూపరింటెండెంట్ స్థానంలో కొత్త వారిని నియమించినా ఛార్జ్ తీసుకోకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో కూడా దిక్కు తోచడం లేదంటున్నారు ఇక్కడికి వచ్చే రోగులు, వాళ్ల బంధువులు. ఎంజీఎం దుస్థితి మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పేరుకి ఇది మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ అయినా పేదలకు వైద్యం అందటం మాత్రం చాలా కష్టం. డాక్టర్ల నిర్లక్ష్యం ఒకవైపు, మందులు లేకపోవడం ఇంకోవైపు ఆసుపత్రిని పట్టిపీడిస్తున్నాయి. చుట్టుపక్కల ఊళ్ల నుంచి గంపెడాసతో ఎంజీఎంకు వచ్చే వేలాది మంది రోగులు, రోగి బంధువులు ముక్తకంఠంతో చెప్పే వాస్తవాలివే. ఇక్కడ మేము మా కొడుకును తీసుకొచ్చి ఉండే, మా తమ్ముని కొడుకును. అయితే ఇక్కడ వానికి డెంగ్యూ సిమ్టమ్స్ ఉండే. అయితే మా ప్లేట్స్ ఎక్కువ తక్కువ కోసం ట్యూబ్స్ కూడా లేవంటున్నారు ఇక్కడ. ఇట్లా నిర్లక్ష్యం వల్ల అప్పుడు మరి ఆ పేషెంట్ పరిస్థితి ఏంటంటే బయట తెచ్చుకోండి అని చెప్పి రాసిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది. మందులు దగ్గర పోతే మందులు లేవు. ఇటువంటి సిచ్యువేషన్ లోపల ఇక్కడ ఎంజిఎం లోపల నడుస్తున్నది. ఇంత నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వం అయినా, ఇక్కడ అది మన డాక్టర్స్ అయినా, ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అయినా వాళ్ళ అంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు పేషెంట్స్ మీద. నడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఆసుపత్రికి వస్తే అవుట్ పేషెంట్ చీటీ ఇవ్వడానికి కూడా సిబ్బంది నిరాకరించడం ఆసుపత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రోగి పరిస్థితి మీద కనీస సానుభూతి లేకపోవడం అడుగడుగునా కనపడుతూనే ఉంటుంది. ఇటు వస్తే ఇటు లేదు, బంద్ అయిపోయి అంటారు. అటు పోతే అసిస్తలేరు సార్, ప్రాబ్లం బాగా వస్తుంది, నొప్పి బాగా వస్తుంది. ఇంత ప్రాబ్లం వాళ్ళు పట్టించుకుంటారు, రాడు అసలు చిట్టిస్తలేరు వాళ్ళు. ఏం చేయాలి చెప్పండి? మహాత్మా గాంధీ హాస్పిటల్ వస్తే ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక్కడ అసలు ఓపీ చిట్టి కూడా ఇస్తలేరు, ఎమర్జెన్సీ అన్నా కూడా ఇస్తలేరు వాళ్ళు. ఇటు వస్తే ఇటు లేదు, చాలా ఇబ్బంది పెడతారు, నడవస్తలేదు నాకు. రోగానికి టైం నిర్ణయించి ఆ టైం దాటితే చికిత్స చేయబోమని చెప్పే దారుణం కూడా ఎంజీఎం ఆసుపత్రికే సొంతం. ఎంత దూరం నుంచి వచ్చినా, ఎలాంటి సమస్యతో వచ్చినా అక్కడే అరుగుల మీద పడుకొని ఇంకో రోజు వేచి ఉండక తప్పదు. ఇక్కడ ఎందుకు పడుకున్నావు? టైం అయిపోయింది అన్నారు. టైం అయిపోయిందని టైం అయిపోయిందని రేపు రమ్మన్నారా? అప్పటికి రమ్మన్నారు. నర్సంపేట నుంచి. నర్సంపేట నుంచి వచ్చినావు? మీది మీ ఊరేనమ్మా? మళ్ళీ నాశనపల్లి మాదాశన్నారు. అయితే తీసుకొచ్చిన మా అమ్మను, పక్కలు ఇరిగినాయట, నొప్పి వస్తుందంటే ఇప్పుడు తీసుకొస్తే టైం అయిపోయింది అని ఇప్పుడెప్పుడు పోవాలని ఇక్కడ ఉన్నాం సార్. ఈ ఆసుపత్రికి సూపరింటెండెంట్ లేరు అంటే పాలన మొత్తం స్తంభించింది. సూపరింటెండెంట్ నియామకం జరిగినా బాధ్యతలు తీసుకోవడానికి కొత్త అధికారి స్వర్ణకుమారి మొహం చాటేస్తున్నారు. ఇది మరీ దారుణమంటున్నారు స్థానికులు. ఒక అధికారి, ఒక ఊరుకు ఒక రాజు ఉంటే ఎట్లుంటుంది పరిపాలన? ఈరోజు ఎంజిఎం హాస్పిటల్ కూడా ఒక సూపరింటెండెంట్ ఉంటే ఇక్కడ అధికారం కానీ, ఇక్కడ వచ్చే పేషెంట్లకు కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ సూపరింటెండెంట్ లేకపోయేసరికి ఇక్కడ ఒక అధికారం గాలి తప్పింది. ఇంకోటి ఏంటంటే, ఆ సూపరింటెండెంట్ ఉంటే ఈరోజు ఆర్ఎంఎల్తో మొత్తం మీటింగ్ పెట్టి మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేసే అధికారి ఉండాలి. కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేసే అధికారి ఈరోజు ఎంజిఎంలో గాలి తప్పడం జరిగినది. కాబట్టి కలెక్టర్ గారు, కాంగ్రెస్ మంత్రులైనా కానీ వెంటనే ఎంజిఎంకు సూపరింటెండెంట్ నియమించి ఇక్కడ అధికార పరిపాలన కానీ వచ్చిపోయే రోగులకు ఇక్కడ చూడాలని మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ రివ్యూ చేసిన పరిస్థితిలో ఎంత మాత్రమూ మార్పు లేదు. గత సూపరింటెండెంట్ హయాంలో జరిగిన అక్రమాల ఆరోపణల మీద విచారణ జరుగుతూ ఉండటం కూడా కొత్త వాళ్లకు ఈ పదవి పట్ల విముఖతకు కారణమని అంటున్నారు.